వాడిని షిఫ్ట్ చేయండి. అందరినీ ఎంక్వైరీ చేయి. ఈ రూట్లో ఎవరిని వదలకు. హలో, ఈ టైం కాల్ చేసేవేంటి? ఏదైనా ప్రాబ్లమా? నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి బాబాయ్. మారన్, అక్కడేంటి శబ్దం? నేను వెళ్ళి చూస్తా. హలో సార్. అనిత, నేను నీకు 2 మొబైల్ నంబర్స్ పంపించాను. వాటి మూవ్మెంట్స్ ట్రేస్ చేసి నాకు చెప్పు. ఓకే సార్. ఫోన్ అటెండ్ చేయరా. లౌడ్ స్పీకర్లో పెట్టరా. ఓకే ఓకే. హలో. ఇచ్చిన డబ్బులు నువ్వే తీసుకుంటే మాకు తెలియదనుకున్నావా? నువ్వు మనుషులు పెట్టి తీసుకున్న 25 లక్షలు, అలా చేసినందుకు ఫైన్ 25 లక్షలు. మొత్తం 50 లక్షలు తీసుకొని నేను చెప్పిన చోటుకి రా. డబ్బిస్తానని చెప్పి ఇక్కడికి రమ్మని చెప్పు. చెప్పరా. ఓకే ఓకే. సరే ఇస్తాను, కానీ నేను నీ చోటికి రాలేను. లొకేషన్ షేర్ చేస్తాను, నువ్వే అక్కడికి వచ్చేసి. వస్తాను. వాడి చోటికి రమ్మంటున్నాడు. ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా? ఆ ఎన్జిఓ లేడీ చనిపోయింది, మరి నీతో వచ్చింది ఎవర్రా? చెప్పు. ఆ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? చెప్పరా. చెప్పు. అది నేను చెప్తాను. ఎవర్రా నువ్వు? ముందు నువ్వెవరో చెప్పు. వాడి చంపబారి, ఏం తెలియకుండా చావని. ఎవరు నువ్వు? నీకు వీడికి ఏంటి సంబంధం? పిల్లల్ని కిడ్నాప్ చేసి ఏం చేస్తున్నారు? చెప్పు. చెప్తాను.
అమ్మని చంపేశానని చెప్పి నా చెల్లి దగ్గర ఏడ్చాను. నేను డాక్టర్ అవ్వాలన్నది మా అమ్మ కల. ఆ కళ నెరవేరకుండా జైలుకు వెళ్లాల్సి వస్తే నేను చచ్చిపోతానని దాన్ని బెదిరించాను. అమ్మ కోసం, అమ్మ కల నెరవేరడం కోసం మా చెల్లి నేను చేసిన హత్యని తనపై వేసుకుని జైలుకు వెళ్ళింది. ఎన్జిఓకి ఫారెన్ ఫండ్ రావటం వల్ల దాన్ని ఆపకుండా కంటిన్యూ చేశాను. ఆ డబ్బుతోటే నేను డాక్టర్ చదువుకున్నాను. డాక్టర్ వృత్తిని నేను పవిత్రంగా చూడలేకపోయాను. వ్యాపారంగానే చూశాను. చాలా డబ్బు సంపాదించాలనుకున్నాను. అప్పుడే ఎం ఫార్మా ఓనర్ ఇళమారని కలిశాను. నాకు చాలా కలలున్నాయి. అవి నిజం కావాలంటే దానికి మీ హెల్ప్ కావాలి. మీలాంటి ఇన్నోవేటివ్ పర్సనే మా ఫార్మాకి కూడా కావాలి. మీ ఫార్మా బ్యాక్గ్రౌండ్ ద్వారా నేను కొత్తగా కనిపెట్టిన ఒక విషయాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మనం కోట్ల కొద్దీ డబ్బు సంపాదించొచ్చు. ఐడియా ఏంటో? CPH4 కార్బాక్సీ టెట్రాహైడ్రాప్టెరిన్ కడుపుతో ఉన్న ఆడవాళ్ల శరీరాల్లోకి 6వ వారంలో పంపించే ఒక అద్భుతమైన ద్రవం. ఇది బిడ్డల మెదడు ఎదుగుదలకి, ఎముకల బలానికి ప్రకృతి ప్రసాదించిన ఒక అణు ఆయుధం. దీని ఎఫిషియన్సీ చాలా చాలా ఎక్కువ. దాని శక్తి సామర్థ్యాలకి ఎలాంటి హద్దులు లేవు. ఈ CPH4 నా టార్గెట్. ఇది ప్రెగ్నెంట్ విమెన్ దగ్గర నుంచి తీసి దాని నుంచి మనం పవర్ఫుల్ మెడిసిన్ ని తయారు చేసి ఉత్సాహపరిచే మందుగా యూజ్ చేయొచ్చు. హీస్ గ్రీక్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. 2016 ఒలింపిక్ 200 మీటర్స్ రన్నింగ్ రేస్ సిల్వర్ విన్నర్. 24 అవర్స్ క్రితం CPH4 ఇంజెక్ట్ చేశాం. ఇప్పుడు చెక్ చేసి చూద్దాం. గో. $18.26 seconds. వాట్? He broke the world record. అన్బిలీవబుల్. ఆల్రెడీ మార్కెట్లో ఇలాంటివి చాలా ఉన్నప్పటికీ డోప్ టెస్ట్ చేస్తే ఈజీగా కనిపెట్టొచ్చు. బట్ ఈ CP4H ని మాత్రం అస్సలు కనుక్కోలేరు. ఎందుకంటే ఇది న్యాచురల్ గా ఉమెన్ ఒంట్లోంచి తీస్తున్నాం కాబట్టి స్టెరాయిడ్ తీసుకున్న ఒంట్లో ఈజీగా జల్ అయిపోతుంది. Am I right? ఎంత పెద్ద టెస్ట్ చేసినా కనిపెట్టలేరు. బాబు మీ ఐడియా గురించి చెప్పాడు. విన్న వెంటనే అదిరిపోయింది. అందుకే వెంటనే రమ్మని చెప్పాను. గర్భిణి నుంచి ఆ ద్రవం తీయాలి అని చెప్పారు. మన వ్యాపారం సాగాలంటే అంతమంది గర్భిణీ స్త్రీల కోసం ఎక్కడికి వెళ్తాం? డోంట్ వరీ సార్. నేను 40 మంది ఆడవాళ్లతోటి ఒక NGOని రన్ చేస్తున్నాను. వాళ్ళందరినీ రహస్యంగా వాళ్ళకే తెలియకుండా గర్భవతుల్ని చేసి ఆ జెల్ తీసేద్దాం. వాళ్ళ వల్ల ఏ సమస్య రాదు కదా? ఎవ్వరూ లేని అనాథ పిల్లలు ఫుల్ గా మన కంట్రోల్లోనే ఉంటారు. ఏదైనా చేయొచ్చు. సార్, ఆ? ఏం కావాలన్నా చేసుకోవచ్చు. అది సంగతి. మినిస్టర్ సపోర్ట్ తో మేం పనిని మరింత వేగం చేశాం. దాన్ని తీసే టైం దగ్గర పడినప్పుడే సడన్ గా నా చెల్లెలు కవిత జైలు నుంచి రిలీజ్ అయ్యి NGOకి వచ్చింది. నన్ను క్లినిక్ మీద కాన్సన్ట్రేట్ చేయమని నా చెల్లెలు NGOని చూసుకుంది. వీటన్నిటిని మించి ఒక రోజు NGOలోని ఒక అమ్మాయి బాత్రూమ్ లో కాలు జారి పడి గర్భస్రావం జరిగింది. చనిపోయిన అమ్మాయి తన లవర్తో తప్పు చేసిందని దానికి సర్ది చెప్పాను. ఇది కవితకి తెలిసి షాక్ అయ్యింది. కవితకి మన మీద డౌట్ వచ్చింది. మనం ఇంకా లేట్ చేయకూడదు, అంత టైం కూడా మన దగ్గర లేదు. వెంటనే మినిస్టర్తో మాట్లాడండి. ఈ రోజు రాత్రే తీసేద్దాం. కవితకి మత్తు మందిచ్చి కరెక్ట్ టైంకి నేను NGOకి వస్తాను. మీరు ముందుగానే వెళ్ళిపోండి. ఏమైంది? ఒళ్ళు బాగలేదా? డల్లుగా ఉన్నావు? అలాంటిదేం లేదు, నేను బాగానే ఉన్నాను. సరేరా, ఏంటి ఆలోచిస్తున్నావు? మాస్క్ వేసుకో.
నీకు మనసు ఎలా వచ్చింది? ఈసారి నేను నిన్ను క్షమించను. నీకు పెద్ద శిక్ష పడేలా చేస్తాను. అందుకోసం పోలీసుల దగ్గరికి, కోర్టుకి, ఎక్కడికైనా వెళ్తాను. ఇకపై నా దగ్గర నటించడానికి ప్రయత్నించుకో. జైలుకు పంపిస్తావా? చాపే. నన్ను క్షమించకుండా అమ్మ అనుకున్నట్టు డాక్టర్కి చదవలేను. నేను చదివుతాను. అమ్మ నేనే చంపాలి. కవితాన్ని చంపేశాను. మీరు వెంటనే బయలుదేరి ఇక్కడికి రండి. తన బాడీని డిస్పోజ్ చేయాలి. వస్తున్నా.